ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇరు వర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయి. ప్రస్తుతం డీసీసీ కాంగ్రెస్ నేత డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఉన్నారు. ఒకసారి వజ్రేష్ యాదవ్తో మాట్లాడదాం. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించినటువంటి తను సమక్షంలోనే దాడులు జరిగినాయంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నారు. ఇటు మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా వజ్రేష్ యాదవ్ పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ఏం జరిగింది? పరస్పర దాడులు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ వివాదానికి కారణం అంటే మేము దాదాపు ఎన్నికల డేట్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రచారంలో ఉన్నాం. మా ప్రచారం మేము చేసుకుంటున్నాం. మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏదైతే మలక్పేట ఉందో మలక్పేటలో మేము 5 క్యాండిడేట్లు పెట్టినాం. ఒక ముస్లిం బాబు, ఒక ఎస్సీ బాబు అని, అదేవిధంగా ఒక కుమ్మరోళ్ళ పిల్లగాడు, ఒక గౌడ్స్ పిల్లగాడు, ఇంకొక పిల్లగాడు కూడా పెట్టినాం మేము. వాళ్ళందరినీ కూడా వారం రోజుల నుంచి మైకులు పెట్టకుండా, స్టిక్కర్లు పెట్టకుండా భయబంతులు చేస్తూ ఉన్నాడు. నాకు ఇవాళ నేను ప్రచారానికి వచ్చిన ఇక్కడనే మన తుర్కపల్లిలో ఉదయం ప్రచారం చేసిన, మళ్ళీ పోతే అలియాబాద్ వైపు ప్రచారం చేసుకున్నాక పాండు అనే మా కార్యకర్త ఇంటికి వచ్చి మా కార్యకర్తలతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడే క్రమములో నేనేమో ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నా. రోడ్డు మీద నా డీజే బండి ఉన్నది. డీజే బండి ప్రచారం కోసం డైలీ తిరుగుతూ ఉంది. నా ఎంబడే ఉంటుంది. నేను ఎక్కడ పోతే అక్కడ నా బండి ఉంటుంది. వాళ్ళు ఇంట్లో కూర్చుండ్రట. ఇంట్లో కూర్చున్న వాళ్ళు రోజు వాళ్ళ ఇల్లే ఇది, మా ఇల్లు అక్కడ ఉంటుంది. మేము అక్కడ ఒక 100 దగ్గర 300 మీటర్లు అవతల ఉంటాం. మా ఆఫీస్ కాడ మేమున్నాం, వాళ్ళ ఆఫీస్ కాడ వాళ్ళు ఉన్నాం. మాది రోజు మేము ప్రచారం చేసుకుంటూ ఉంటే 12 గంటల 20 నిమిషాలకు వచ్చి మా బండి డ్రైవర్ను బెదిరించి ఆ పిల్లగాడు దళిత పిల్లగాడు, ఎస్సీ పిల్లగాడు, ఆ పిల్లగాడిని బెదిరించి ఆ వైర్లను గుంజేసి వాడిని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మా వాళ్ళు అడ్డం పోయిన క్రమంలో వాళ్ళందరూ నూక్కడం దొబ్బడం జరుగుతూ ఉంది. అప్పుడే నేను పాండు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి వేరే ఇంటికి పోతుంటే ఇదంతా కథ జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు అక్కడ ఉన్నారు. మా డీజే బండి కాడికి మీరు రావాల్సిన అవసరం ఏముంది? మా దళిత మహిళా సోదరి ఉంది, జవహర్ నగర్కి సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆమెను కూడా కొడితే ఈ వైపంతా కమిలిపోయింది. వాళ్ళ కార్యకర్తలు రౌడీ షీటర్ నెంబర్ తీసుకొచ్చి ఈ రకంగా చేయడం తప్పు అని చెప్తా ఉన్నాం. అంతా రౌడీ. మల్లారెడ్డి సమక్షంలోనే ఇదంతా జరిగింది. మల్లారెడ్డి ఇంట్లో ఉండి కావాలని చేపించింది ఇవన్నీ. మల్లారెడ్డి ఇంట్లో ఉండి, రాజశేఖర రెడ్డి ఇంట్లో ఉండి కావాలని చేపించారు, కావాలని కొట్టిరు మా కార్యకర్తలు. కనుక చట్ట ప్రకారం చర్య తీసుకోమని చెప్తున్నాం. మనం అరెస్ట్ చేయమంటున్నాం. మా ప్రకారం మేమేం చేస్తున్నాము, 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వం వచ్చినాక 12 సంవత్సరాలు నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నావు, 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నావు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి నువ్వేం చేస్తున్నావు? ఎమ్మెల్యే ఉండి చెప్పుకో. 2 సంవత్సరాలు పెద్ద కానరాలే, దొంగలు అక్కడ జాకున్నాడు. ఎవరైనా వస్తే మాకు పని చేస్తున్నారు ప్రభుత్వం అన్నది. ఇప్పుడు వచ్చి రూపాయల కట్టలతో పనిచేస్తూ ఉండు, కావాలని చెప్పి మా కార్యకర్తలను వేధిస్తూ ఉండు. కనుక మేము ఒకటే చెప్తా ఉన్నాం, చట్ట ప్రకారంగా అతన్ని అరెస్టు చేయాలి. మా దళిత సోదరిని కొట్టిండ్రు, దళిత సోదరిని కొట్టడం ఎంతవరకు కరెక్టు? ఆయన ఎంబడి ఉన్న పాండు అనేటైనను, పాండో ఏదో పేరు చెప్తున్నారు, పరమేశ్వరుడు అనేటైనా మేము కొట్టినామంటున్నారు. మేము కొట్టినట్టయితే అతను రౌడీ షీటర్ ఎందుకు వచ్చింది ఇడికి? అతనికి ఈడేం సంబంధం? మల్లారెడ్డి కారు మీద కోడిగుడ్లతో దాడి చేయించారు, వజ్రేష్ యాదవ్ సమక్షంలో ఇదంతా జరిగిందని మల్లారెడ్డి ఆరోపిస్తారు. నేను నా సమక్షంలో కోడిగుడ్లతోని కానీ, మా దగ్గర కత్తులు లేవు, కటార్లు లేవు. ఆయన అల్వాలకు సంబంధించి, మల్కాజిరికి సంబంధించినటువంటి రౌడీలను తీసుకొచ్చి అందరు రౌడీ షీటర్ ఉన్న పిల్లలే, వాళ్ళ వీడియోలు ఉన్నాయి, చెక్ చేయమంటున్నాం. అన్ని వీడియోలలో ఉన్న వాళ్ళందరినీ ప్రభుత్వం అరెస్టు చేయమంటున్నాం. అరెస్టు చేసేంత వరకు మేము ధర్నా చేసినందుకు వాళ్ళ చట్ట ప్రకారం చర్య తీసుకోమని చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాలి, మా మహిళను కొట్టినందుకు క్షమాపణ చెప్పాలి, మా డ్రైవర్ను కొట్టినందుకు క్షమాపణ చెప్పాలి. ఈ 2 కేసులు కూడా కట్టాలి.
వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ మీరు ఇలా చెప్తున్నారు, మల్లారెడ్డి మాత్రం ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వజ్రేష్ యాదవ్ ఉద్దేశపూర్వకంగా మా పైన దాడి చేశారు, వజ్రేష్ యాదవ్ను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసే వరకు మేము ఇక్కడ కదలమని ఆరోపణ చేశారు. నేను దాడి చేసినట్టు, నా దగ్గర కత్తులు ఉన్నట్టు, నా దగ్గర రౌడీ షీటర్లు ఉన్నట్టు ప్రూఫ్ చేయి, నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నేనే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను. నేను కనుక రౌడీ షీటర్ అయితే నా ఎంబడి ఏ రౌడీ షీటర్ ఉండో, నీ ఎంబడి ఎంతమంది రౌడీ షీటర్ ఉండో చూపియ్యి, నేనే చెప్తున్నా, వీడియోలు తీయండి, నీ దగ్గర రౌడీ షీటర్ ఉన్నారా లేదా చూడు. రౌడీలను తీసుకొని ఎందుకు వస్తున్నావు? నువ్వు సస్యశ్యామలంగా నువ్వు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అడగడానికి పో, కానీ రౌడీ షీటర్లను తీసుకొని నువ్వు తిరుగుతున్నావు. నీ ఎంబడున్న వీడియోలు ఉన్నాయి కదా, ఆ వీడియోలన్నీ ఉన్నాయి కదా, వీడియోలన్నీ చూసి ఆ వీడియోలలో ఎవరెవరైతే రౌడీ షీటర్ ఉన్నారో అందరిని అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ రౌడీ షీటర్ ఓపెన్ చేయమంటున్నాం. ఈ కాన్ఫరెన్స్కి సంబంధం లేని వాళ్ళు, మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధం ఉన్నటువంటి ఎవరున్నా పర్లేదు, మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధం లేకుండా పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి, అది రౌడీ షీటర్లు వచ్చి, అంటే ఉద్దేశం ఏంది? రౌడీ షీటర్ రావడానికి ఉద్దేశం ఏంది? అంటే మున్సిపల్ ఎన్నికల ప్రచారాల సందర్భంగా బీఆర్ఎస్ ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా వివాదాలు క్రియేట్ చేస్తున్న దానికి ఒక డీసీసీ అధ్యక్షులుగా మీరు ఏం చెప్తారు? మా ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఏదైతే 2 సంవత్సరాల 2 నెలల్లో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవి నచ్చక ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారని ఆలోచన చేసి మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, మేము సన్నబియ్యం ఇచ్చినాం, మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, అదేవిధంగా మేము ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ప్రజలకు ఈ 4 స్కీములు ప్రజల్లో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇందిరమ్మ, అలాగే పోతే మహిళలకు సారీస్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి కనుక ప్రజలు చీకొడతారో, ఎక్కడ చీకొడతారో, ఎక్కడ మనకు అదవుతుందో కనుక దాని ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. సో ఇది పరిస్థితి. ఆలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఉద్రిక్తతలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డిలు రౌడీ షీటర్లతో వచ్చి ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. వారిపైన చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే ఫిర్యాదు చేశామని చెప్పి వజ్రేష్ యాదవ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వంశీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, ఆలియాబాద్ నుండి.